హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతిని ఛానల్ అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇదేం పచ్చడి ఒకసారి చూడండి, చెప్పండి ఏం పచ్చడి చూడండి. ఎస్, కొబ్బరి పచ్చడి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి ఇంత మంచిగా ఇంత వచ్చింది అంటే అది ఎట్లా అనేది వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరి పచ్చడే కదా అని ఈజీగా కాదు, ఎట్లా చేశాను అనేది కూడా మీరు చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లోని కొబ్బరి పచ్చడి వేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా, టేస్ట్ అయితే అద్భుతం అండి. వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ పచ్చడి కోసం వచ్చేసి నేను ఒక టెంకాయ తీసుకున్నాను. ఎప్పుడు కూడా కొబ్బరి పచ్చడి రైస్లోకి చేసేటప్పుడు ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేయాలండి, పచ్చిమిర్చి వేయకూడదు. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా బాగుంటుంది. పచ్చడి అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎండుమిర్చితోనే చేసుకోవాలి రైస్లో తినేదానికి కొబ్బరి పచ్చడి అయితే మాత్రం. ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాను కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మిక్సీలోని వేసేస్తాం కాబట్టి కొట్టేస్తుంది, పర్వాలేదు. పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు. కానీ ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా దీనికోసం ఏమేమి కావాలంటే కొంచెం శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. అండ్ ధనియాలు కూడా. ఇంకా బాగానే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ 1 by 1 వేసుకోవాలన్నమాట. అందులోని చూడండి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, గార్లిక్, శనగపప్పు, చింతపండు మీకు చూపిస్తున్నాను. ఇంకా అందులోని ధనియాలు కూడా వేసుకోవాలండి. పచ్చడి అంటే ధనియాలు వేసుకుంటేనే బాగుంటుంది. కొబ్బరి పచ్చడికి ధనియాలు హైలైట్ అనమాట. ధనియాలు ఉంటేనే బాగుంటుంది కొబ్బరి పచ్చడికి. గార్లిక్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాండి, పచ్చడికి గార్లిక్ కూడా ఎక్కువ ఉండాలి, బాగుంటుంది. అండ్ జీలకర్ర. ఇది సీడ్లెస్ చింతపండు అండి, సీడ్స్ ఉండవు అని ఇస్తారు, కానీ అందులో సీడ్స్ కూడా ఉంటుంటాయండి, చూసుకోవాలి మనం. ఏది వాడినా కానీ కొంచెం కడిగి వేసుకోవాలండి. చింతపండు అయినా కానీ ఏదైనా కడిగి వేసుకోవాలన్నమాట. ధనియాలు అండ్ ధనియాలు కూడా వేసుకున్నాం. ధనియాలు కూడా మంచిగా డైజెషన్కి గట్రా బాగుంటుంది. తొందరగా డైజెషన్ అవ్వడానికి ధనియాలు, జీలకర్ర చాలా యూజ్ అవుతుంది. ధనియాలు వేసుకొని ఇంక బాగా కలుపుకోవాలి. అసలు ఫ్రై చేస్తుండగానే ఎండుమిర్చి, కరివేపాకు, గార్లిక్ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇంకా శనగపప్పు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, చిటపట్లు ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కూడా ఒత్తి కొబ్బరి పచ్చడి చేసుకుంటే జిగురుగా వస్తుంది. కొంచెం శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడికి. శనగపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అందులోని.
రొటీన్ వంటలాగే ఉంటాయి కదండి. ఆ రొటీన్ వంట అయినా కానీ ఆ టేస్ట్, ఆ కమ్మదనం అనేది దేని ప్లేస్ దానిదే కదండి. కొబ్బరి పచ్చడి తింటున్నా కానీ కమ్మగా బాగుంటుంది అనమాట. ఇది వేడి వేడి రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చిన్న కొబ్బరి తీసుకొని అందులోని కట్ చేసి వేసేస్తున్నాను అనమాట. చిన్న కొబ్బరి ఇంకా ఉంది, అది కూడా వేసేసాను. వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవడమే. ఇంకా చింతపండు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడ్డా చింతపండు వేసుకోవాలి, మరీ ఎక్కువైనా బాగుండదు. టేస్ట్కి సరిపడ్డా చింతపండు వేసుకోవాలి. నేను కొంచెం వేసుకోండి, మరీ పులుపు ఎక్కువైపోయినా అంత బాగోదు కాబట్టి టేస్ట్కి సరిపడ్డా వేసుకోవాలి చింతపండు. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతా తీసుకొని ఇందులో మళ్ళీ పచ్చి గార్లిక్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, అండ్ సాల్ట్. సాల్ట్ వేసుకొని ఇంకోటండి, ఏదన్నా ఎప్పుడైనా కొంచెం చింతపండు ఎక్కువ పులుపు ఎక్కువ వేసేసారనుకోండి, చిటికెడు షుగర్ కానీ చిన్న బెల్లం కానీ వేసుకుంటే ఆ పులుపు తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట. కొబ్బరి పచ్చడిలోని పులుపు ఎక్కువైపోయినట్లు అనిపిస్తే చిన్న విసరు చింతపండు కానీ షుగర్ కానీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే నాకు కరెక్ట్గా సరిపోయింది చింతపండు పులుపు. ఇంకా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాను. దీనికి రిటర్న్ పోపు పెడుతున్నాను. రిటర్న్ పోపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని పోపు ఇంకా ఈ పచ్చడిలోని వేసేసుకోవడమేనండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.